శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యపసంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. దేవతలు విష్ణువుతో కలిసి ఆలోచించుట. దేవతలు బ్రహ్మ చెప్పినదంతా విని విష్ణువు పెదవి విరిచేశాడు. వాడు నా పొద్దులోని ప్రాణి కాదు, ఇది నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు. శివవీర్య సంజాతుడు తప్ప తారకుణ్ణి జయించేవాడు లేకుండా బ్రహ్మదేవుడే వరం ఇచ్చాడు. అందువల్ల ఈ గండం గడవాలంటే శివుడికి కొడుకు పుట్టేదారేదో ఆలోచించాలి మనం అని సలహా కూడా ఇచ్చాడు శ్రీహరి. అది ఎలా సాధ్యం? సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైనప్పటి నుండి ఆయన తపోనిష్టలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేద్దామన్నా ఎవరో ఓ అమ్మాయిని చేసుకునేవాడు కాదు ఆయన. ఒకవేళ మన మొరవిని కట్టుకున్నా ఆ పిల్ల శివతేజానికి తట్టుకోగలగాలి కదా అని చర్చించుకుంటూ డేలా పడిపోసాగారు దేవతలు. విష్ణువు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మనమేం దిగులు పడనక్కర్లేదు. గతంలో పితరుల కుమార్తె అయిన మేనక సనత్కుమారుడి శాపవసాన హిమవంతుడి భార్య అయింది కదా. అదే సనత్కుమారుడి వరం వల్ల ఆ మేనకా గర్భంలోనే ఆదిశక్తి జన్మించబోతోంది. శివుణ్ణి సమ్మోహనపరచగల ఏకైక స్త్రీ ఆమె మాత్రమే. వారిద్దరి పెండ్లి జరిపించడమే మన పని. అదీకాక ఆది కాలంలో ఆ మహామాయ దక్షునికి సాక్షాత్కరించినప్పుడే తన పట్ల గాని శివుని పట్ల గాని ఏమాత్రం తేడాపాడాగా వ్యవహరించినా తాను అప్పుడే ఆ తనువును చాలించి హిమవంతుని ఎంట పుడతానని శివుణ్ణే పరిణయమాడతానని వాగ్దత్తం చేసినది. అలాగని మనం ఊరుకోకూడదనుకోండి. ఊరికే మీకు ధైర్యం కలగడం కోసం చెప్పాను ఈ విషయం. తక్షణమే వెళ్ళి తుహిన గిరీంద్రుణ్ణి భార్యాసహితుడే పరాశక్తిని అర్చింపుమని చెప్పండి, అన్నీ అనుకూలపడతాయి అని విష్ణువు చెప్పడంతో బ్రతుకు జీవుడా అనుకున్నారు. బృందారకులు సరాసరి హిమవంతుడి దగ్గరకు బయలుదేరారు. శివాయ నమః.